హలో మచ్చా, రేపొద్దున ఆగస్టు 15 వైన్ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటే ఎందుకైనా మంచిది 2 ఫుల్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. రేపు పొద్దున రచ్చ చేసేయచ్చు. అలాగే రేపు సెలవే కదా ఏంటి, సరేనా? తొందరగా వెళ్ళి తీసుకోరా బాబు, మళ్ళీ వైన్ షాపులు అవి కూడా కట్టేస్తారు సాయంత్రం 6 సరేనా? ఓకే. అమ్మయ్యా. ఎరా చెప్పరా. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కదా, రేపు కూడా తాగబోతున్నాడు అడిగాడారా? తాగకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారు? రేపు స్వాతంత్ర దినోత్సవం తాగకుండా ఉండు. స్వతంత్రం రావడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, నీకేమైనా ఉపయోగం ఉందా, లేకపోతే నీకేమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ ఎవరికి ఉపయోగం లేదు కదా. అలాంటప్పుడు స్వతంత్రం అంటేనే స్వతంత్రంగా బతకడం. అందుకే నేను తాగుతున్నా. ఇవన్నీ మనం విన్నాం స్కూల్ టైంలో, అన్ని చేసాం. అది చిన్నప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మనం కుర్రోళ్ళు అయ్యాం ఏంటి, 2 ఫుల్ తీసుకున్నామా, గ్లాసులో పోసుకున్నామా, చక్కగా కలుపుకుని తాగామా, మంచి డిచిక్ పాటలు విన్నామా, ఎంజాయ్ చేసామా. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి బ్రో, చిల్ బ్రో. ఓకే, అంత ఈజీగా చెప్తావేంటన్నా? ఎంతో మంది స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారన్నా, ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారన్నా. జస్ట్ చిల్లు బ్రో చిన్న ఇదిగా తీసేస్తావేంటి నువ్వు? నేనేమన్నా పోరాడడం అన్నానేంట్రా? నేనేమన్నా ప్రాణ త్యాగాలు చేయమని చెప్పానా? నేనేం చేయమని చెప్పలేదు కదా. మా జీవితం వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఏరా, ఒక్క చెంప దెబ్బ కొట్టగానే నొప్పిగా ఉందా, బాధగా ఉందా? కానీ మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగాలు చేశారా. అంత త్యాగాలు చేసి తెచ్చిపెట్టారా ఈ స్వాతంత్రం. స్వాతంత్రం అంటే ఏంటి నాకు ఇచ్చారా అని అడిగావు కదా ఇందక్కడ. స్వాతంత్రం అంటే ఏమనుకున్నావు నువ్వు? ఇప్పుడు దేశం గురించి, వాళ్ళ గురించి, త్యాగాల గురించి వాగావే ఇష్టం వచ్చినట్టు. అయినా సరే నీకు ఏమీ జరగలేదు చూడు. అంటే నీకు వాక్ స్వాతంత్రం వచ్చిందిరా, అదేరా నిజమైన స్వాతంత్రం అంటే. ఆ రోజుల్లో వందే మాత్రం అన్నా సరే కాల్చి చంపేశారు, ఒక్క మాట మాట్లాడడానికి, బయట తిరగడానికి. అయినా సరే వాళ్ళకి హక్కే ఉండేది కాదు, కనిపిస్తే చాలు కాల్చి చంపేసేవారు. అటువంటి పరిస్థితుల నుంచి నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు వాగే స్వాతంత్రం తెచ్చారు కదరా, అదిరా వాళ్ళు చేసిన త్యాగం. అంతటి గొప్ప త్యాగాలను ఈ రోజు నువ్వు చేయగలవా? నేను చేయగలనా? మీరు చేయగలరా? మనం ఎవ్వరం చేయలేమురా. అంతటి గొప్పటి త్యాగాలను చేసి 200 సంవత్సరాల బానిస బతుకుల నుంచి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలను ప్రసాదించారా. ఆ మహనీయుల్ని సంవత్సరానికి ఒక్కరోజైనా తలుచుకుంటూ జెండా వందనం చేసుకుని స్వాతంత్ర దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలి. దేశానికి నువ్వు ఏం చెయ్యకపోయినా పర్లేదురా, దేశాన్ని ప్రేమించకపోయినా పర్లేదురా, ద్వేషించమాకురా. దేశాన్ని ప్రేమించమన్నా, దేశాన్ని దేశించకన్నా. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! ప్రతి ఒక్క భారతీయునికి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. జై